యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. ప్రపంచంలో ధనికుల్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమంటాడు అంటే, నువ్వు పేదవాడిగా పుట్టడం నువ్వు చేసినటువంటి తప్పు కాదు, కానీ నువ్వు పేదవాడిగా మరణిస్తే మటుకు అది 100% నీ తప్పిదమే అంటాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తుంది, జ్ఞానవంతుడు, దేవుని యొక్క విశ్వాసి, దేవుని భక్తుడు ఐశ్వర్యము ఆశీర్వాదము దేవుడు ఇచ్చినని బైబిల్లో రాయబడింది. మరి ఇక్కడ మీరు ధనమును కూర్చుకోవద్దు అంటే దీని అర్థం ఏంటి అంటే, మీరు ధనము కూర్చుకోకూడదని దాని అర్థం కాదండి. మీరు ధనము కలిగి ఉండాలని, మీరు సమృద్ధిని కలిగి ఉండాలని, మీరు అభివృద్ధిని కలిగి ఉండాలని, మీరు ఆశీర్వదించబడి ఉండాలని, గిన్నె నిండి పొర్లే అనుభవంలో మీరు ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం చదివినటువంటి వాక్యంలో అర్థం ఏంటి అంటే, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము అంటే అది దొడ్డిదారిలో వచ్చేటటువంటి ఐశ్వర్యమై ఉండకూడదు, అది లంచాలుగా అయి ఉండకూడదు, కానుక సంచిని దొంగిలించేదిగా ఉండకూడదు, దేవుని సొత్తుని దొంగిలించేదిగా ఉండకూడదు. అది కుటుంబానికి, బిడ్డలకి, వంశానికి నాశనాన్ని తీసుకుని వస్తుంది. మనం సంపాదించేటటువంటి ధనము అది నీతిగా ఉండాలి, అది న్యాయంగా ఉండాలి. అధిక వడ్డీకి ఇవ్వడము లేకుంటే దేవునికి ఇష్టం లేనటువంటి బిజినెస్లో ఆ డబ్బుల్ని మనం వెచ్చించడము, ఇవన్నీ కూడా మనకి ఆశీర్వాదాలు తీసుకురాదు అని వాక్యం ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తుంది. ప్రియులారా, కలిగి ఉన్న వాటిలో మనం తృప్తి పడదాం. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుడు ఇంకా గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించి మీ ప్రతి అవసరతలను దేవుడు సంధించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.